నమస్తే అండి. నేను వెంకటలక్ష్మిని. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం అండి. ఈరోజు మనం నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ తీసుకున్నాను. మిల్లీ మేకర్లతో మనం చికెన్ నూడిల్స్ అలాగే మిల్లీ మేకర్లతో చేద్దాం అనుకున్నానండి వెరైటీగా. ఒక కప్పు మిల్లీ మేకర్లు తీసుకున్నాను. ఒక చిన్న సైజు క్యారెట్ తీసుకున్నాను, ఇలా తురుము పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అండి, క్యాబేజీ చిన్న ముక్కుంట కట్ చేశాను. నూడిల్స్ చేసే విధానం చెప్తాను. చూస్తారు కదండి, స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాము. మనం స్టవ్ వెలిగించుకొని నూడిల్స్ ఉడికించుకోవడానికి మనం వాటర్ పెట్టుకున్నామండి. మిల్లీ మేకర్కి వాటర్ పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ నూడిల్స్ కదా, నూడిల్స్లో కూడా మనం సాల్ట్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. చూస్తారు కదా, చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం నూడిల్స్ని ఇందులో ఇలాగ వేసుకుందాం. మనం మిల్లీ మేకర్లు ఉడికించుకోవడానికి కూడా వాటర్ రెడీ అయిపోయింది. మనం వేడి నీళ్ళలో మిల్లీ మేకర్లు వేసుకొని కొంచెం పొంగిన తర్వాత మనం కట్టేసుకున్నాం. కొంచెం ఉడకాలి. ఇలాంటిది ఒకటి పెద్దది వెడల్పుది 4 స్పూన్లు వేసి 5 సరిపోద్దులే. 5 స్పూన్లు ఆయిల్ అండి. మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాం. ఎక్కువ వేగకూడదండి, కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది. వెంకటలక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? మీరే, మనం కాదు. ఈరోజు మిల్లీ మేకర్లు నూడిల్స్. మిల్లీ మేకర్ నూడిల్స్ మరి ఎగ్ ఎందుకు వేస్తున్నాం? మిల్లీ మేకర్లు అయితే ఎగ్ కూడా వేయాలి, లేకపోతే బాగోదు అసలు. అదే మిల్లీ మేకర్ అని చెప్పి ఎగ్ ఎందుకు వేస్తున్నాం? ఎగ్లోకి మిల్లీ మేకర్ వేస్తావా? సోడ్ ఎక్కువ కావుడి. వాళ్ళకి నవ్వు వస్తుంది నా మాట్లాడితే, నీకు రాపోవచ్చు. అది మసాలా వేస్తాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నానండి, ఒక స్పూను. మన నూడిల్స్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, మనం కొంచెం చూసుకొని వెయ్యాలి, ఎక్కువ వేసేసుకోకూడదు. రుచికి తగినంత సాల్ట్ వేసాను. స్పూన్ కారం, ఇప్పుడు మనం మిల్ మేకర్లు వేసుకుందాం. గరం మసాలా పౌడర్ అండి, స్పూను. ఒక స్పూన్ చాట్ మసాలా, ఇప్పుడు మనం ఇలా పక్కకు పెట్టుకొని చక్కగా కలుపుకున్నామండి. ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకుందామండి. ఒక స్పూను సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, అంతేనండి. మిల్ మేకర్తో మనం నూడిల్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.